సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం అత్యంత అదృష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే, గురుబలం పెరిగింది, రవి యొక్క వ్యయస్థాన స్థిత దోషం పోయింది, లాభస్థానమందు శుక్రుడు శనేశ్వరుడు రాహువు యోగిస్తున్నారు, రెండవ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, తృతీయమందు కుజుడు యోగిస్తున్నారు, చంద్రబలం ప్రధానంగా ఉన్నది. మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్, ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క ఆనుకూల్యత ద్వారా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మంచి వార్తలు వినడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. అంటే పలానా సంతతి కలగడమనో, లేదా సంతానం మంచి అభివృద్ధిలో ఉండడమనో, ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ వచ్చిందనో, లేదా ఉద్యోగం స్థిరంగా ఉందనో, ఇలా ఏదో ఒకటి వృషభ రాశి వారిని ఆనందపరిచేటువంటి మాటలు వారు వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చక్కటి శుభవర్తమానాలు వింటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు, దైవికంగా ఉంటారు, ఆధ్యాత్మిక వాతావరణం గడుపుతారు, తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు, మనసుకు నచ్చినటువంటి విధంగా సంచరించడానికి, నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, నచ్చిన ప్రాంతాలని సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానమందు కుజుడు ఒకంత మొండి ధైర్యానికి కారణమవుతారు. ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని చాలా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్తారు, దానికి ఒక సమాధానాన్ని మీరు పొందగలుగుతారు, దానికి ఒక పర్టికులర్ గా ఒక సొల్యూషన్ ని కనుక్కోగలుగుతారు. అలాగే రెండవ స్థానమందు గురుడు మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అంటే ఇంతకాలం కష్టపడి చేసినటువంటి దానికి ప్రతిఫలాన్ని పొందేటువంటి రోజులు ప్రారంభమయ్యాయి కాబట్టి, కొంత మీ కష్టాన్ని గుర్తిస్తూ ఉండడము, మీలో ఉండేటువంటి ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉండడము, లేదా ఎవరిదైనా సహాయ సహకారాలు అందడము, ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూసేటువంటి వారికి అటువంటి అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఇది చాలా అదృష్ట సూచన కలగజేసేటువంటి వారంగా చెప్పవచ్చును. అటు కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ, చదువు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వ్యయరవి యొక్క దోషం తొలగిపోవడం ద్వారా కొంత నిద్ర పడుతుంది. ఇప్పటి వరకు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండి రకరకాల సమస్యలతో ఉండేటువంటి వారికి ఇప్పటి నుండి కొంత ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇది ఒక మంచి విషయం. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి.